దేశంలో పేదరికం నిర్మూలన అనే అంశం పైన స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా కూడా ఇంక ఇదే అంశాన్ని పాలకులు వెల్లవేయడం, అనేక వందల వేల కోట్ల రూపాయలు దీని మీద వ్యయం చేయడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఏటా పేదరికం పెరుగుతూనే ఉంది, ఉచితాలు నడుస్తూనే ఉన్నాయి. దీనికి ఒక చిత్తశుద్ధి అనేది లేకుండా పాలకులు చేయడం వల్ల వందల వేల కోట్ల రూపాయలు నిధులు వృధా అవుతున్నాయి. అయితే తాజాగా కేరళలో తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారు. అది ఎలా సాధ్యమైంది, వాళ్ళు తీసుకున్న మోడల్ ఏంటి, వాళ్ళు అనుసరించిన పద్ధతులు ఏంటి అనే దాని మీద విశ్లేషకులు మధు అంతా ఉన్నారు. మధునోడు తెలుసుకుందాం. ఏంటి మధు, కేరళ సాధించినటువంటి ప్రగతిని, ఈ పురోగతిని మిగతా రాష్ట్రాలు ఎందుకు సాధించలేకపోతున్నాయి, కేరళ సాధించగలిగినటువంటి అంశాలు ఏంటి, ఏ పద్ధతులు అనుసరించింది అక్కడ ప్రభుత్వం? తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. వెంకటేశ్వరరావు గారు, ఒకటి చిత్తశుద్ధి, రెండు చెత్తశుద్ధి అనే రెండు పదాలు మనం తరచూ వింటాం. మాలాంటి వాళ్ళం మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఉచితం అనుచితం కాదు అని చెప్పి. అందువల్ల ఏంటంటే రాజకీయం కోసం, పంపకాల కోసం, ప్రాపకాల కోసం ప్రాకులాడితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి రిపోర్టు, కేరళ రిపోర్టు పారదర్శకంగా ఉంది. ఓకే. తర్వాత విధులు నిధులు అనే ఒక అంశం మనం మాట్లాడుకుంటే ఇవాళ ఏంటంటే విధులేమో అందరు నిర్వర్తించాలి, నిధులు మాత్రం కేంద్రీకృతం అయిపోయి ఉన్నాయి. విధులేమో అందరు నిర్వర్తించాలి. ఇది కాటి కాపర్తో మొదలు పెడితే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దాకా ప్రభుత్వ ఉద్యోగాలు విధులు నిర్వహించాలి. అదేవిధంగా రాజకీయ రంగంలో సర్పంచ్తో మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి దాకా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి. కానీ నిధుల దగ్గరకు వచ్చేసరికి ఏకస్వామ్యం, నియంతృత్వం, కేంద్రీకృతంగా నిధులు ఉండటం వల్ల అభివృద్ధి అనేది త్వరితగతిన జరగకుండా ఉంది. ఏ సమస్య అయినా మనం త్వరితగతిన పరిష్కరించాలంటే స్థానికంగా కొన్న నిర్ణయాధికారాలు ఉండాలి. ఆ అధికారాలన్నీ కేంద్రీకృతం చేసుకొని ఏకస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఏకస్వామ్య విధానం, పైనుంచి కిందకి తిరగలేక, కింద నుంచి పైకి తిరగలేక నిధులే ఉన్నాయి. మీరన్న పాయింట్ ఏంటంటే అసలు కేరళ సాధించిన విజయాల కారణం ఏంటి, పేదరికం లేని, అతి పేదరికం లేనటువంటి లేని రాష్ట్రంగా ఎలా ముందుకొచ్చిందంటే వాళ్ళని విధుల్ని నిధుల్ని వికేంద్రీకరణ చేసుకున్నారు. విధుల్ని నిధుల్ని వికేంద్రీకరణ చేసుకున్నారు కాబట్టి అది సాధ్యమైంది. అసలు బీపీఎల్, బిలో పావర్టీ లైన్ యొక్క అంశాలకు సంబంధించి చర్చ ఎక్కడా జరగటం లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఏ గ్రామం తీసుకున్నా 90% వైట్ రేషన్ కార్డులు ఉంటాయి. దానికి క్రైటీరియా ఏంది, బిలో పావర్టీ లైన్. అదే కదా. తీరా స్టాటిస్టిక్స్ కానీ తీస్తే అది లేదు, అది అవుపడదు. మీరు ఇష్టం వచ్చిన గ్రామం వెళ్ళండి, గోదావరి జిల్లాలో వెళ్ళండి, కృష్ణా గుంటూరు జిల్లాలో వెళ్ళండి, ఎనీ కైండ్ ఆఫ్ డిస్టిక్ వెళ్ళండి, ఎక్కడా కూడా అది తప్పల తడక నివేదికలా ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక ఏఎస్ఓ ఉంటారు. ఆ ఏఎస్ఓ రిపోర్టు పకడ్బందీగా తయారు చేయటం లేదు. కాకపోతే కేరళలో జరిగిన అంశం ఏంటంటే భారత రాజ్యాంగం మనకి 73, 74 రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకి కొన్ని అధికారాలు బదలాయింపు చేయడం జరిగింది. అంటే అధికారులని బదలాయింపు చేయడం జరిగింది. అక్కడ కేరళలో ఆ అధికారాలు పూర్తిగా పంచాయతీలకి, అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి, స్థానిక సంస్థలకి, 74వ రాజ్యాంగం ద్వారా మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి పూర్తిగా 29 అధికారాలు బదలాయింపు చేశారు. దాంతోపాటు అధికారాలే కాకుండా నిధులు కూడా బదలాయింపు చేశారు. మీరు ఏమన్నా చేసుకోండి, మేము మీకు ఇన్వాల్వ్ కాము అని చెప్పి అక్కడ సర్పంచులు కూడా ఫుల్ పవర్స్తో ఉంటారు. ఒక గ్రామ సర్పంచ్, ఒక ముఖ్యమంత్రి లాగా వాళ్ళు స్వయం సమృద్ధి సాధించారు. అన్ని రంగాల్లో చదువుకున్నటువంటి, విజ్ఞానవంతులైనటువంటి, జ్ఞానవంతులైనటువంటి గ్రామ ప్రణాళికలు వాళ్ళు రెడీ చేసుకొని, ఒక డిపిఆర్లు రెడీ చేసుకొని ఆ గ్రామాన్ని ఏ విధంగా సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాల్లో, విద్య, వైద్యం, అన్ని రంగాల్లో డిసిషన్ మేకింగ్ సర్పంచ్ చూసుకున్నారు. ఎవరికి రేషన్ కార్డు కావాలా, ఎవరికి ఎడ్యుకేషన్ కావాలా, ఎవరికి ఎన్ఆర్జీఎస్ కార్డు కావాలా, ఎవరికి ఇల్లు కావాలా అన్నది ఆ గ్రామ సర్పంచి సెలెక్ట్ చేసుకున్నారు. కానీ నేడే మన రాష్ట్రాల్లో చూసుకుంటే ఏమవుతుందంటే సెంట్రలైజ్డ్ చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే
ఆలోచన విధానాల్లో మార్పు రాకుండా, పరిపాలనలో ఉన్నటువంటి మార్పులు చేసుకోకుండా మనం ఏదన్నా తీసుకోండి సార్. హౌసింగ్ ఎవరు సెలక్షన్ చేస్తున్నారు? అప్లికేషన్ అంతా సెంట్రలైజ్డ్. ఆ గ్రామానికి ఎవరు నిజంగా ఇళ్ళు లేని నిరుపేదలు ఎవరున్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నాకు తెలిసి 4-5 కూడా మిగలవు, 4-5 కూడా ఉండవు. అదే ఆ గ్రామంలో ఒక సభ పెట్టి గ్రామ సర్పంచ్ వదిలేయండి, గ్రామ కార్యదర్శి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎలాగైతే ఉంటాడో ముఖ్యమంత్రికి పక్కన చీఫ్ సెక్రటరీ ఉంటాడు కదా, అలాగే గ్రామ సర్పంచి, గ్రామ సెక్రటరీ వాళ్ళిద్దరికి వదిలేయండి. ఎవరికి బాత్రూములు లేవు, ఎవరికి ఉపాధులు లేవు. ఈరోజు మీరు ఏ గ్రామం కన్నా వెళ్ళండి సార్, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, మీకు 25 లక్షల నుంచి ₹1 కోటి ఇళ్ళు పడతాయి. వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి సార్. అంటే అవి ఎలిమినేట్ చేయాల్సిన ప్రక్రియ ఎవరిది అంటే బిలో ప్రాపర్టీ లైన్ ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా తీసుకుంటే 50% లేచిపోతారు సార్. నాకు తెలిసినంతగా 70 దాకా లేపేయచ్చు. ఎందుకు? ఓట్ల రాజకీయం, తర్వాత అధికార దాహంతో కఠినమైనటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. వాళ్ళకు కూడా రాజకీయమే కదా, అక్కడ కూడా పరిపాలన, ఓట్లు, వ్యవహారాలు అన్నీ ఉన్నాయి కదా కేరళ కూడా. వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు? వాళ్ళు అదే సార్, చిత్తశుద్ధి అని నేను చెప్పాను కదా. చిత్తశుద్ధితో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ అన్నీ ముఖ్యమంత్రి చేయాల, మంత్రులు ఉన్నారు, వాళ్ళ పని కూడా వేరే వాళ్ళు చేయటానికి ఉండదు కదా సార్. అక్కడ ఏంటంటే మంత్రి పని మంత్రి చేస్తాడు, సర్పంచ్ పని సర్పంచ్ చేస్తాడు. ఇక్కడంతా రాజ్యాధికార యుగో, దేశం, పక్షపాతం, ఎవడన్నా అధికారంలో ఉంటే ఎలా దింపాలా? అధికారమే పరమావధిగా, అధికారాల వికేంద్రీకరణ వాళ్ళ సక్సెస్ కారణం ఉంటారు. 100% అధికారం ఒకటే కాదు, నిధులు కూడా వికేంద్రీకరణ జరగటం చేత నిధులు విధులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం వల్ల వాళ్ళు పేదరికాన్ని నుంచి బయటకు వచ్చారు సార్. మనకి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి సార్, మీరు బాగా ఆలోచన చేసండి. గ్రామాల్లో ఉండే సమస్యలు చిత్తశుద్ధితో చేస్తే 48 గంటల్లో ఒక్కొక్క విలేజ్ని పరిష్కరించవచ్చు సార్. ఒక స్థానిక ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్ కూర్చుంటే పెద్ద సమస్యలు ఏముండవు సార్, కొండరికి మీద పడే ఏముండవు. ఒక కలెక్టర్ కానీ రోజుకో 2 రోజులకు ఒక గ్రామం కానీ పెట్టుకొని అందరు అఫీషియల్ ఒకే చోట కానీ ఉండి స్పాట్లో కానీ నిర్ణయం తీసుకోగలిగితే, ఎవరి సంతకాలు వాళ్ళు పెట్టగలిగితే అంటే 365 గ్రామాలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా సార్. ఒక్కో గ్రామంలో అసలు ఉండవు సమస్యలు. నిన్న నేను ఒక విలేజ్ పోయాను సార్, మా ఎమ్మెల్యే గారితో వెళ్తే అక్కడున్న ప్రజలు, అక్కడున్న స్థానిక సర్పంచి, మీ గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటే మా గ్రామంలో ఒక్క సమస్య కూడా లేదన్నారు సార్. డిక్లేర్ చేసి ఇచ్చారు సార్. గ్రామ ప్రజలు రోడ్ల సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య, రేషన్ కార్డుల సమస్య, అన్ని సమస్యలు మా గ్రామంలో ఒక్క సమస్య కూడా లేదని రాసిచ్చారు సార్ ఎమ్మెల్యేకి. అంటే అక్కడ ఉన్న సర్పంచి ఎంత కష్టపడ్డాడో ఊహించుకోండి సార్. ఒక్క సమస్య కూడా లేకుండా ఆదర్శ గ్రామంగా రావలకొల్లు పంచాయతీ సర్పంచి వెంగప్ప నాయుడు గారిని, అతను ఎమ్మెల్యే గారి పక్కనే నేను కూడా ఉన్నాను. సిమెంట్ రోడ్లు గ్రామం అంతా తిరిగాను. మౌలిక వసతుల పరంగా కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య పరంగా కానీ, ఇళ్ల సమస్య అసలు గ్రామంలో సమస్యలే లేకుండా చేశాడు సార్. అంటే ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తేనే పరిపాలన, ఒక సర్పంచ్ ప్రతి ఒక్కరు వెళ్ళండి సార్. ఆ గ్రామం మారుమూల కుగ్రామం రావలకొల్లు, ఆ గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ అద్భుతంగా ఉంటాయి సార్. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మొక్కలు కానీ, అసలు ఒక్క సమస్య కూడా లేదు సార్ ఆ గ్రామంలో. ఎలా చేయగలిగినాడు ఆ సర్పంచ్? అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పని చేయగలరు. ఎందుకంటే నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తే సర్పంచులు అద్భుతంగా సృష్టించి జాతికి ఆస్తులు ఏర్పడతారు. గ్రామాభివృద్ధి కూడా త్వరితగతిన. ఒక కరెంటు పోలు కావాలంటే అడుక్కునే దుస్థితి సార్ డిపార్ట్మెంట్ని. ఆ కరెంటు పోలుకు సంబంధించింది కూడా ఎమ్మెల్యే నాడ ఈ గ్రామ సర్పంచ్ ఆడ అడుక్కుంటాడు సార్. కరెంటు పోలు లేవు అని ఇంకో గ్రామంకి వెళ్ళాను సార్ నేను. ఆ గ్రామంలో కరెంటు పోలు అడుగుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే విద్యుత్ శాఖ మంత్రిని అడగాలి సార్ కరెంటు పోలు. ఆ గ్రామంలో ఏం సమస్యలు ఉండవు, ఆ సర్పంచ్కి నిధులు ఇచ్చేయండి. ఎలక్ట్రికల్ కింద ఇంత, ఎన్ఆర్జీఎస్ కింద ఇంత, హౌసింగ్ కింద ఇంత ఇచ్చేయండి, ఆయన చూసుకుంటాడు కదా. వాళ్ళకి వెళ్ళాల్సిన నిధులు వాళ్ళకి సక్రమంగా వెళ్తే పనులు సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు నేననే సార్, ఒక ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు కట్టియాలా, మీకేం పని నేను అంటుండా. గ్రామ సర్పంచ్కి ఇచ్చేసిండి ఆ డబ్బులు. అయ్యా మీ గ్రామానికి 10 ఇళ్ళు కేటాయిస్తున్నాం, ఇదిగో ఈ 25 లక్షల డబ్బులని ఇచ్చేసేయండి గ్రామ సర్పంచ్కి. కట్టించి ఇస్తాడో లేదో ఎంక్వైరీ చేసుకోండి. అదే కేరళలో వాళ్ళు ఫస్ట్ విద్య, వైద్యం, ఇది గృహవసతి, తాగునీరు, ఈ ప్రధానమైనటువంటి 4-5 అంశాలను పెట్టుకున్నారు. అంటే బిలో ప్రావర్టీ కింద ఏంటంటే
ఇవి లేని వాళ్ళంతా బిలో పావర్టీ కింద ఉన్నవాళ్ళే. ముందు ఆ అంశాలని సూక్ష్మంగా సర్వే చేసి వాటిని సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 63,000 కుటుంబాలను వాళ్ళు ఎంపిక చేసుకున్నారు ఇట్లా ఉన్నాయని. ఆ ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఒక నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇచ్చేసి సర్వే చేసి నెంబర్ ఇచ్చి ఎక్కడెక్కడ సమస్య పరిష్కారమైందో దాంట్లో ఎంటర్ చేసి ఉండేవాళ్ళు. అది సమస్య పరిష్కారం అయిపోయింది. దాంట్లో గైడ్ లైన్స్ ఎవరు పోయినా సార్ ఈడున్న గూగుల్ తల్లిని అడిగితే చెప్తారా బిలో ప్రాపర్టీ గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే అక్కడ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే నిరక్షరాస్యత అనేది లేకుండా పోయింది, అందరు అక్షరాస్యులు. అది ప్రధానమైనటువంటి అంశం కేరళలో. సార్ మనకి ఒక సామెత ఉంది సార్, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. అవునా కాదు సార్? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఈరోజు వయోజన విద్య అనే పథకం ఉంది సార్. ఆ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా సార్ మీకు? వేల కోట్లు ఖర్చు దండగే తప్ప వయోజన విద్యా పుస్తకాలు మండల MDO కేంద్ర కార్యాలయంలో చెదులు పట్టిపోతుంటాయి సార్. నేను కూడా ఒక పుస్తకం తెచ్చుకున్నా, నేను మీకు వచ్చే ముందుగా నా కళ్ళతో నేను చూసి ఒక పుస్తకం తెచ్చుకున్నా, చెదులు పట్టిపోతుండే సార్. అంటే కొన్ని అంశాల పట్ల ప్రభుత్వాలు కఠిన నిర్ణయం కానీ తీసుకోకపోతే ప్రభుత్వం చాలా నష్టపోద్ది సార్. తద్వారా ఏంటంటే రాష్ట్ర సంపద కూడా ఇప్పుడు దేశం నష్టపోద్ది, రాష్ట్రం కూడా నష్టపోద్ది సార్. ఇప్పుడు రేషన్ బియ్యమే తీసుకోండి సార్, మీరు ఎక్కడికో పోయినారు. 43 రూపాయల 50 పైసలు పెట్టి ప్రభుత్వం కొని, 43 రూపాయల 50 పైసలు పెట్టి ప్రభుత్వం కొని అది ప్రజలకి చెందకపోగా మాఫియాకి అవకాశం ఇస్తున్న ప్రభుత్వమే కదా సార్, పౌర సరఫరా అధికారులే కదా సార్. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలా? అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఆ డబ్బులు కూడా గ్రామ సర్పంచ్కే ఇచ్చేసేయండి. అయ్యా నిరుపేదలు ఎవరు ఉన్నారు వాళ్ళని చూసుకొని చేసుకోండి అని చెప్పచ్చు. అన్ని రంగాల్లో కేంద్రీకరణ చేయటం వల్ల వచ్చినటువంటి అగత్యం సార్. ఎడ్యుకేషన్ ఉంది సార్, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇక్కడ బాగా అందుతుంది. స్కూళ్ళు ఏమన్నా సరే ముందు విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ మూడే కదా సార్. ఇవాళ తీవ్రంగా ప్రజలు నష్టపోతున్నటువంటి అంశాలు ఏంటంటే మూడే సార్. ఇంకోటి త్రాగునీరు, సాగునీరు. ఇంతకు మించి ఏమడగతారు సార్? ఇవాళ ఉపాధి హామీ పథకం ఉంది సార్. ఉపాధి హామీ పథకంలో మీకు చాలా వరకు ఏంటంటే పేదలకి న్యాయం జరగకపోగా దోపిడీ అధికంగా ఉంది సార్. ఉపాధి హామీ పథకంలో 70% ఉపాధి హామీ పథకంలో దోపిడీ సార్. అది 70%. దాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయండి అని చెప్పి మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో గొంతెత్తు అడుగుతున్నాం. దాన్ని ఏం చేయరు. వ్యవసాయానికి కానీ అందించగలిగితే మీరు చూశారు సార్, ఉపాధి హామీ పథకం కింద నిన్న బ్యానర్ ఐటెంలో వేశారు. కొత్త నేషనల్ పేపర్ కావచ్చు, మన తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేషన్ ఈనాళ్ళు. రైతులు ఒడ్లు ఎక్కడ ఎండబెట్టుకుంటారో నేషనల్ హైవేల మీద, రాష్ట్ర రోడ్ల మీద ఎండబెట్టుకుంటాడు. ప్రమాదాలకు కూడా హేతు అవుతుంది. 2 పశు అంటే NRGS పథకంలో అంటే ధాన్యం కల్లాలు అని ఉంటుంది సార్. ఏమైంది? ఆ గ్రామంలో ధాన్యం కల్లాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినారు అంటే ఇటువంటి మౌలిక వసతులకు సంబంధించినవి. అదే స్థానిక సర్పంచ్కి కానీ ఆ నిధులు కానీ కేటాయించేస్తే పని అవసరమైన వాళ్ళకి పని కల్పిస్తాడు సార్. పని అవసరం లేని వాళ్ళ పేర్లు కూడా లిస్టులో ఉంటున్నాయి సార్. పని అవసరం అంటే ఉద్యానవన శాఖకి NRGSకి లింక్ పెట్టారు. ఉద్యానవన పంటలు పండించే వాళ్ళకి NRGS కార్డు లింక్ పెట్టారు. NRGS కార్డు హౌసింగ్లో లింక్ పెట్టారు. NRGS కార్డు వ్యవసాయానికి లింక్ పెట్టారు. కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకోకుండా మీకు ఇప్పుడున్న రికార్డు నేను డ్యామ్ షూర్ చెప్తున్నా సార్, గ్రౌండ్లో తిరగవడిగా చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పక్కడబందీగా యూనిక్ నెంబర్, ఒక కుటుంబానికి ఒక నెంబర్ ఇచ్చి కానీ సర్వే చేయగలిగితే ఇప్పుడున్నది దాదాపుగా 70% లేచిపోతాయి. ఆ 70% ఎందుకంటే ఆ యూనిక్ నెంబర్ ఇవ్వడం వలన బ్యాంక్ అకౌంట్ లింక్ అవుద్ది, ఆధార్ తోటి అన్నీ లింక్ అవుతాయి. ఏ స్కీమ్లో వస్తానో ఏ స్కీమ్లో పోతున్నారు అనేది ఇంటికి వెళ్ళి సర్వే చేయాల్సిన పనిలే, మన దగ్గర సిస్టంలో కూర్చుంటే కనపడుతుంటుంది. అందుకే నేనంటున్నాను సార్, ఎక్కడికో పోవలేదు వెంకటేశ్వరరావు గారు. మా విలేజ్లో 100 ఉంటే ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాస్ట్, BC, SC, ST అందరికి ఉంటే డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈవెన్ STలో బ్యాంక్ మేనేజర్లు. కానీ బిలో పావర్టీ లైన్ కార్డులు అందరికి ఉంటాయి, NRGS కార్డులు అందరికి ఉంటాయి. కారణం ఏంటి? గుంటూరు మిర్చి యార్డ్లో కోట్లు టర్న్ ఓవర్ చేసే ఎక్స్పోర్ట్ చేసే చిల్లీస్ ఎక్స్పోర్ట్ చేసే రెడ్ చిల్లీ ఎక్స్పోర్ట్ చేసే కుటుంబానికి కూడా మనం ఇల్లు ఇచ్చాము, మనం రేషన్ కార్డు ఇచ్చాము, ఉపాధి కార్డు ఇచ్చాము. ఇది సార్ అంతే. దాని తప్పే వృద్ధి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఆఫీసరు ఆ ఇళ్ళకు పోయి
సరైనటువంటి డేటాని గవర్నమెంట్కి అందియటం లేదు. అందువల్ల ఏంటంటే సరైన డేటా అనేది గవర్నమెంట్ కాడ ఉండే డేటా మొత్తం ఫేక్ డేటా అని మాత్రం నేను చెప్పగలను సార్. వాళ్ళ ఇష్టం వచ్చిన ఊరికి వస్తే నేను నిరూపించడానికి సంసిద్ధంగా ఉన్నాను. నీ ఇష్టం వచ్చిన ఊరు సెలెక్ట్ చేసుకోమను. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కాడ ఫేక్ డేటా పెట్టుకొని మా కాడ పేదరికం ఉంది పేదరికం అంటే మొఖాన్ని వస్తారు సార్. 77 ఏళ్ళ స్వతంత్రం వచ్చి నేడు ఇంకా పేదల పేరు చెప్పుకొని రాజకీయాలు చేయటం, ప్రభుత్వాలు నడపటం అంతకు మించిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు. ముందు చెప్పినట్టు బియ్యం, రేషన్ బియ్యం ఉంది 40 రూపాయలు, 45 రూపాయలు, 43 రూపాయలు 50 పైసలు సార్. కొని పేదలకు ఇస్తుంటే అవి కొన్ని దుకాణాలు ఇవ్వట్లే, సంతకం పెట్టిపోతున్నారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. 10 రూపాయలే సార్. వీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు ఆ 43 రూపాయలు డీబీటీలో ట్రాన్స్ఫర్ చేసేస్తే వాళ్ళే కొనుక్కుంటారు కదా, ఇంక 2 రూపాయలు వేసుకొని. అది కూడా బల్లే సార్. ఆ 43 రూపాయలకే ఒరిజినల్ రైస్ సర్పంచ్ ఇవ్వగలడు. ఆ గ్రామంలో ఒడ్లు కొని మిల్లుకేపిచ్చేస్తే అంతకు మించే పొట్ట. ఇప్పుడు 1700 మించి బస్తాలే సార్. రైతులకు కూడా రైతులు కాడ ఒడ్లు కొనేసి ఒరిజినల్ రైస్ రైతులకే ఇస్తాడు. వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది రైతులకు. అదేదో ఆయన ఉన్నాడు కదా మన జనసేన మంత్రి, ఒక గ్రామం పెట్టండి ఆ విధంగా. నేను అన్ని గ్రామాలు పెట్టమంటలా. ఇప్పుడు మనకు మంత్రి ఉన్నారు, పౌర సరఫరాల మంత్రి. నీ ఇష్టం వచ్చిన గ్రామాన్ని, మా గ్రామానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. మా రైతుల కాడ ఒడ్లు కొని ఆ మిల్లులో ఆడిచ్చి, మా ఊరు మిల్లులో ఆడిచ్చి నువ్వు ఇచ్చే ఆ 43 రూపాయలకి ఒరిజినల్ రైస్ నేను ఇస్తా. అందువల్ల నేననేది అధికారాలన్నీ కేంద్రీకృతం చేసుకొని నిధులన్నీ కేంద్రీకృతం చేసుకోవటం వల్ల వచ్చిన సమస్య. కేరళలో జరిగింది ఏంటంటే నిధులు వికేంద్రీకరణ చేయటం వల్ల, గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడం వల్ల పేదరికం నుంచి కేరళ రాష్ట్రం బయటపడిన మాట వాస్తవం. ఇది తెలుసుకొని మన పాలక వర్గం కూడా కొన్ని ఆదర్శ గ్రామాలు కొన్ని సెలెక్ట్ చేసుకొని చేస్తే మన గ్రామాలు కూడా 100 గ్రామాలు పేదరికం లేని గ్రామాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని మాత్రం నేను నిరూపించగలను కూడా. చూద్దాం, తెలుగు రాష్ట్రాలు కూడా ఆ పరిస్థితికి ఎప్పుడు వస్తాయో చూద్దాం. చిత్తశుద్ధి ఇది ఉన్నప్పుడే, ప్రభుత్వంలో పాలకుల్లో ఉన్నప్పుడే ఇవి సాధ్యం అవుతాయి. ఆ చిత్తశుద్ధుడు చేస్తే పేదరికం నుంచి కూడా గౌరవంగా బతికేటువంటి పరిస్థితి ప్రజలకు వస్తుంది. అది ఆశిద్దాం, అది రావాలని త్వరలో.